ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హైదరాబాద్ వేదికగా నేడే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. హైటెక్స్లో అందాల వేడుకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్వార్టర్ ఫైనల్కు 40 మంది ఎంపికయ్యారు. ఈ 40 మందిలో మిస్ ఇండియా నందిని గుప్తాకు చోటు లభించింది. విజేతకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కిరీటం పెడతారు. జడ్జిలుగా సోను సూద్, సుధారెడ్డి, మిస్ ఇంగ్లాండ్ కరీనా టర్నెల్ ఉన్నారు. అలాగే ఫైనల్ చూడడానికి ప్రపంచం పలుమూలల నుంచి అభిమానులు తరలివస్తున్నారు. దాదాపు 3 గంటల పాటు తుది సమరం జరగనుంది. ఈవెంట్కు బాలీవుడ్ తారలు తరలిరానున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ హైటెక్స్ నుంచి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్, ఇవాళే ఆఖరి ఘట్టం ఉండబోతుంది. ఇవాళ ఎవరు ఆ కిరీటాన్ని చేజెక్కించుకోబోతున్నారు తెలిసే సమయం రానే వచ్చింది. డీటెయిల్స్ ఏంటి? కార్తిక, ఎట్టకేలకు మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి గ్రాండ్ ఫినాలే ఈరోజు జరగబోతుంది. ముగింపుకు వచ్చేసింది. సో ప్రపంచ సుందరి ఎవరు అనేటువంటి ఆసక్తి అందరిలో ఉంది. అయితే ఇందులో మొత్తం 108 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 108 దేశాల్లో మరి ఈరోజు ఆ మిస్ వరల్డ్ కిరీటం ఎవరు గెలుచుకుంటారు అనేటువంటిది తేలనుంది. ముఖ్యంగా ఇప్పటికే జరిగినటువంటి అనేక పోటీలు, అంటే దాదాపు 20 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు పర్యాటక ప్రాంతాలు సందర్శించారు. అనేక పోటీలు జరిగాయి. హెడ్ టు హెడ్ ఛాలెంజ్ అని రకరకాల ఛాలెంజెస్ జరిగాయి. సో వీటన్నిటిలో నుంచి ఒక 16 మందిని ఇప్పటి వరకు సెలెక్ట్ చేశారు. ఇంకొక 24 మందిని, అంటే మొత్తం 40 మందిని క్వార్టర్ ఫైనల్కు సెలెక్ట్ చేయనున్నారు. ఇందులో ఇప్పటికే 16 మందిని సెలెక్ట్ చేశారు. మరో 24 మందిని ఇవాళ జరిగేటువంటి పోటీలు ర్యాంప్ వాక్స్ కావచ్చు, అన్నింటిలో కూడా సెలెక్ట్ చేయనున్నారు. మొత్తం 40 మందిని సెలెక్ట్ చేసిన తర్వాత న్యాయ నిర్ణేతలుగా ఉన్నటువంటి ఎవరైతే ప్రముఖ నటుడు సోను సూద్, అలాగే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సుధారెడ్డి, అలాగే ఇంకొక మొత్తం ఈ జ్యూరీ మెంబర్స్ అంతా కలిసి మొత్తం 40 మందిలో ఖండాలుగా ఒక్కొక్కరు ఇద్దరిని సెలెక్ట్ చేస్తూ మొత్తంగా 4గురిని ఫైనల్కి సెలెక్ట్ చేస్తారు. 4గురిని సెలెక్ట్ చేసిన తర్వాత అందులో ఫైనల్గా ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నే మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన తర్వాత మీరేం చేస్తారు, ఇది గెలిస్తే మీరేం చేస్తారు అనేటువంటి ఒక ప్రశ్నను అడుగుతారు. ఆ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం, అంటే అన్ని రకాలుగా ఉంటుంది. ఇది ఒక అందంతోటే కాదు, ఇది అన్ని రకాలుగా అయితే సమయస్ఫూర్తి కావచ్చు, ప్రతిభ, అలాగే దాతృత్వం, సేవా గుణం, ఇవన్నీ కూడా మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకోవడానికి కావాల్సినటువంటి అర్హతలు. సో మరి వీటన్నిటిలో ఎవరు గెలుస్తారనేటువంటిది ప్రస్తుతం ఇవాళ ఆసక్తిగా ఉంది. ఇవాళ సాయంత్రం 6:30 గంటల నుంచి హైటెక్స్ వేదిక కూడా ప్రారంభం కానుంది. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వీళ్ళంతా కూడా హాజరు కాబోతున్నారు. అలాగే దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు, హాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ తారలు వీళ్ళంతా కూడా రానున్నారు. సో మొత్తానికి హైటెక్స్లో భారీ ఎత్తున భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 వరకు కూడా ఇది జరగనుంది. సో మరి ఇది గెలిచినటువంటి ఎవరైతే మిస్ వరల్డ్ ఎవరైతే కంటెస్టెంట్కు దాదాపు 8.5 కోట్ల ప్రైజ్ మనీ ఉంటుంది. అలాగే నలుపు అయితే బ్లూ కిరీటం కూడా ఉంటుంది. సో మరి ఇందులో ఈ పోటీలో ఇప్పటికే 40 మంది కేటగిరీలో ఎవరైతే సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళలో ఇప్పటికే మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఉన్నారు. సో భారతీయులు హర్షించదగ్గ విషయం. సో భారతీయులంతా కూడా ఈరోజు ఉత్సాహంగా ఈ పోటీలను కూడా ఎదురు చూడనున్నారు. సో మరి మిస్ వరల్డ్ పోటీల్లో నందిని గుప్తా గెలవాలని కూడా అందరూ ఆశిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.